అందరికీ నమస్కారం. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మనం వచ్చేసి జాబర్ బ్రిడ్జ్. ఇది కువైట్లో సముద్రంలో బ్రిడ్జ్ అనమాట. కువైట్ సిటీ నుంచి సుబియాకి ఎడారి లేక్ ఉంటుంది. ఇది మొత్తం ఇది 48 కిలోమీటర్లు మొత్తం. ఒకటే బ్రిడ్జ్, సింగిల్ బ్రిడ్జ్. ఇది వచ్చేసి షువేక్ పోర్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎడారి లేక్ ఎండ్ అవుతుంది సుబియాకి. చాలా పెద్ద బ్రిడ్జ్. ఇప్పుడు క్లైమేట్ వచ్చేసి భయంకరమైన కూల్ ఉన్నది కువైట్లో మటుకు. ఇప్పుడు మనం అక్కడికి పోదాం. అక్కడ ఏమంటే కువైట్ వాళ్ళందరూ అక్కడ ఎడారిలో గుడారాలు వేసుకొని ఉంటారు. ఈరోజు ఫ్రైడే కాబట్టి ప్రతి ఒక్కరు ఉంటారు. అక్కడ వ్యూ ఎట్టుంటుందో, ఆ బ్రిడ్జ్ ఎంత పెద్దదో ఇది టోటల్ మన వీడియోలో ఇప్పుడైతే చూడొచ్చు. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి క్లైమేట్ వచ్చేసి మొత్తం మంచుతో కప్పబడి ఉన్నది. మొత్తం ఫ్రైడే వచ్చేసి కువైట్లో లీవ్ కాబట్టి ఎక్కడనే కానీ బండ్లే లేవు, ఏమన్నా ఒకటి రేర్. ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి బ్రిడ్జ్ మీద పోతున్నాము. ఇది వచ్చేసి షువేక్ పోర్ట్ ఏరియా. ఇక్కడి నుంచే షిప్పులు, పెద్ద పెద్ద షిప్పులు ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ అయ్యేది ఇక్కడి నుంచే. ఇది వచ్చేసి సీ పోర్ట్ ఏరియా. ఇవి వచ్చేసి సీ పోర్ట్లో ఉంటాయి. చాలా పెద్ద పెద్ద క్రేన్లు అనమాట. వీటితోనే షిప్పులు లోడింగ్, అన్లోడింగ్ ఇవన్నీ చేస్తాయి. ఇవి వచ్చేసి షువేక్ పోర్ట్ అంటారు. కువైట్ సిటీ లాస్ట్ కార్నర్లో ఉంటుంది అనమాట. మొత్తం ఇక్కడికి మనుషులు కూడా ఎవరు అలౌడ్ ఉండదు. ఈ బ్రిడ్జ్ పైనుంచి పోయేటప్పుడు మటుకు కనిపిస్తుంది మొత్తం వ్యూ అంతా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గాలి కూడా విపరీతంగా వస్తుంది. అసలు ఫోన్ కూడా పట్టుకునేదానికి కూడా ఇది కావడం లేదు, కెమెరా కూడా. ఇవన్నీ లైట్లు. అసలు చుట్టుపక్కల చూసామంటే రైట్ లెఫ్ట్ మొత్తం వీళ్ళు ఫెన్సింగ్ టైప్లో వేసేస్తున్నారు. దేనికంటే అక్కడ ఏం చూడకూడదని. ట్రాన్స్పోర్ట్ స్టార్టింగ్లోనే వచ్చేసి అరబీలో పేర్లు పడి స్పీడ్ బాగు అది ఇది అని రాసేస్తుంటారు మొత్తం. ఇక్కడ ఈ పక్కన ఆ పక్కన వచ్చేసి ఫెన్సింగ్ టైప్లో వేసేస్తున్నారు. ఇది వచ్చేసి స్టార్టింగ్. ఇక్కడి నుంచి బ్రిడ్జ్ అనమాట. ఇదంతా పోర్ట్ ఏరియా. ఇది ఇక్కడ వచ్చేసి 100 మటుకే పోవాలా, స్పీడ్ ఎక్కువ పోకూడదు. స్పీడ్ లిమిట్ కూడా ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి కెమెరాలు, హైట్ లిమిట్. ఇక్కడ మనం చూసామంటే గద్దలు కూడా పోతున్నాయి పైపోయింది. ఇది జాబర్ అల్ అహ్మద్ బ్రిడ్జ్ వచ్చేసి మొత్తం సముద్రంలో కూడా అలలు ఏం కొట్టుకుంటున్నాయి పట్ 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 అని. ఇది వచ్చేసి సెంటర్ అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి బ్రిడ్జ్లో సెంటర్ పాయింట్లో ఉన్నాం. ఇక్కడేమో బండి ఆపుదామని చూద్దాము. ఏడ మామూలు వచ్చి వేస్తారా ఏటా అని చెప్పేసి ఆలోచిస్తున్నాము. చూడాలా. ఇక్కడ వచ్చేసి బండ్లు సిటీలో పోయినట్టే ఒకదాని మీద ఒకటి పోటీల్లో పోతున్నాయి. లిమిట్ అంటున్నారు కానీ ఏం మాత్రం ఫాలో అయితే అవ్వలేదు. చాలా స్పీడ్గా పోతున్నాయి. మనం కూడా అక్కడ లాస్ట్ లైన్లో పోయే వాళ్ళం వచ్చేసి మిడిల్లోకి వచ్చేసాము. మళ్ళా బండ్లు స్పీడ్ ఎక్కువ పోతా ఉంటే మళ్ళీ లాస్ట్ లైన్లోకి వచ్చేసాము. దేనికన్నా పంచాయతీ వచ్చిందని చెప్పేసి సింపుల్గా ఒక షార్ట్ అన్న వీడియో తీసుకుందామని చెప్పేసి. రైట్ సైడ్ వచ్చేసి అలలు మామూలుగా లేవు. అసలు ఎంత ఫోర్స్గా ఉన్నాయంటే అంత ఫోర్స్గా ఉన్నాయి. గాలి కూడా అట్నే ఉండదు. మామూలుగా వచ్చేసి ఇక్కడైతే ఆ మిడిల్లో వచ్చేసి ఆపకూడదు. పోలీసు వాళ్ళు ఎవరైనా చూసారంటే ఫైన్లో చేస్తారు. గాలి విపరీతంగా వచ్చేస్తుంది, మనిషినే తోసేస్తుంది. డోర్ పెడితే డోర్ కూడా అవసరం పోతుంది. ఇక్కడ మిడిల్లో వచ్చేసి గాలి కూడా అట్టే ఉన్నది. ఇప్పుడు చలికాలం కాబట్టి భయంకరమైన గాలి తోలుతుంది. అందులోనే మిడిల్లో సెంటర్ పాయింట్లో ఉన్నాం కాబట్టి కొంచెం బ్రిడ్జ్ సెంటర్ అనమాట. అది ఆ లైటింగ్ ఏదైతే ఉన్నదో అది వచ్చేసి చాలా హైట్లో ఉంటుంది. బ్రిడ్జ్ కంటే ఇంకా కొంచెం హైట్లో ఉంటుంది. అందుకోసం గాలి ఎక్కువ వేయడంతో ఇంకా అక్కడ ఉండేదానికి కొంచెం అనివార్య కారణాల వల్ల రావాల్సి వచ్చింది.
అలలు అయితే ఘోరంగా కొట్టుకుంటున్నాయి. మామూలుగా కొట్టుకోవాలి అలలు, మామూలుగా లేవు. వచ్చేసి ఎగ్జాక్ట్ వెనకాల మనం టవర్ చూసుకున్నామంటే చూడ ఏమన్నా అమితంగా వస్తుంది గాలి. రాత్రులు కూడా బాగా ఎలిగేది వచ్చేసి ఇదే బ్రిడ్జ్, ఇదే జాబరా. వీటికి అన్నిటికీ లైట్లు ఉంటాయి, రేడియం లైట్లు. లైట్లు మనకి వెళ్తాయి. బ్రిడ్జ్ చూడాలి. ఇక్కడ దేనికంటే ఫైన్ వేస్తారంటే, ఇక్కడ వచ్చేసి అప్పుడు కరోనా టైంలో వచ్చేసి చాలామంది ఇక్కడికి వచ్చేసి ఫుడ్ లేక ఇంకా హెల్త్లు బాగాలేక ఇక్కడికి వచ్చేసి చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారంట. అందుకోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చేదానికి అలవాటు లేదు. ఇక్కడ నిలబెట్టకూడదు కదా, ఫోటోలు వీడియోలు కూడా తీయకూడదు. దీనికి పేరు కూడా వచ్చింది డెడ్ బ్రిడ్జ్ అంటే. సముద్రం వచ్చేసి ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇక్కడి నుంచి ఏమీ లేవు. ఇక్కడి నుంచి ఇసుక తప్పితే ఇసుక చూడ ఎంత వచ్చిందో కవర్ చేసేసింది మొత్తం ఇసుక. సముద్రం పాయింట్ అయితే అయిపోయింది, ఇంకంతా ఎడారే. ఇది లాస్ట్ పాయింట్ అనమాట. ఇది అయిపోతానే మొత్తం ఇంకా ఖైమాలు, ఇంకా వీళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. అలాగే ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క చోట ఇసుకతో మొత్తం ఫెన్సింగ్ ఏదైతే మొత్తం అన్నీ ఫుల్ కవరప్ అయిపోతున్నాయి. ఎక్కడనే కానీ ఒక్క చెట్లు కూడా లేవు. చూస్తా ఉన్నాయి కదా, ఒక్క చెట్టు కూడా లేదు. అంత ఇదిగా ఉన్నది. మనుషులు కూడా ఎవరే కానీ లేరు. స్పీడ్ మీటర్లు మటుకు ప్రతి ఒక్క చోట ఇంత లిమిట్ పోవాలని ఉండదు. అసలు రోడ్ అంతా ఇదే టైప్లో ఉన్నది. ఎంత దూరం పోతే అంత దూరం పోయినంత ఉన్నది. దీన్ని సుబిహా అంటారు, లాస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడికి జస్ట్ ఊరికే హాలిడేస్ ట్రిప్పింగ్ మటుకే వెళ్తారు కోవిటోళ్ళు మటుకే. ఇంకా మన అవుటర్స్ అయితే చాలా తక్కువ పోవడం. కారు పోతూ ఉంటే దాని చుట్టూరు ఇసుక అయితే ఒక గాలి మాదిరిగా పోతుంది చూడు. దాని కింద చూడు ఎంత ఘోరంగా పోతుందో. ఇదంతా తుఫానే, ఇసుక తుఫాను. ఈరోజు ఇసుక తుఫాను లేచి ఉండదు, అందుకోసం అని చెప్పేసి అట్లున్నది. ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎడారిలో పనిచేసే వాళ్ళు కొంచెం ఘోరంగా ఉంటుంది. వాళ్ళు తినే అన్నంలో కూడా మొత్తం అంతా ఇసుకే ఉంటుంది. అంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా చూస్తే హైవే చూడ ఎంత క్లీన్గా ఉండదు. ఇక్కడ కొంచెం అటు కొంచెం ఇటు మొత్తం ఇదే విధంగా ఉంటుంది. ఇంకా మనం వచ్చేసి పాయింట్లకి అయితే వచ్చేసినాము. మొత్తం ఇంకా కోవిటోళ్ళు ఎడార్లు వాళ్ళ సెటప్లు ఇవన్నీ. వాళ్ళు ఇక్కడ స్టేయింగ్ చేసుకుంటారు. అదే పనిగా రెంట్లకు కూడా తీసుకుంటారు. వాళ్ళకు ఓన్గా కూడా ఉంటాయి. వచ్చేసి డెజర్ట్లో ఇంకా తిరిగేదానికి మొత్తం అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ. హాస్పిటల్ కాడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు, ఇంకా రెస్టారెంట్లు, కేఫ్లు, ఇంకా షాపులు మొత్తం ఉంటాయి. కానీ అంత సిటీలో ఉన్నంత ఉండవు, ఉంటాయి నార్మల్గా. ఒక విలేజ్లో ఎట్టుంటుందో అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది లాస్ట్ పాయింట్ అనమాట. ఈ పాయింట్ అయిపోతానే ఇంకా రోడ్ ఉండదు. ఇది ఇంతవరకే, మళ్ళీ ఆఫ్ రోడ్ అంతా మొత్తం డెజర్ట్తో ఉంటుంది. చాలామంది అనుకుంటారు వీడికి వస్తే ఏమన్నా అంటారని, కానీ ఎవరు ఏమనరు, ఏం పట్టించుకోరు. ఇక్కడికి వచ్చి మన పాటికి మనం ఎంజాయ్ చేసాము, వెళ్ళాము, అంతవరకే ఉంటుంది. అదేం పెద్ద ఇదేం కాదు. ఇక్కడ వచ్చేసి చూడు దూరంగా పాత బస్సులు ఇవన్నీ నిలబెట్టేసి ఉంటారు. ఈ బోర్డులన్నీ ఏదన్నా కార్లు చెడిపోయినా, యాక్సిడెంట్ అయినా ఇలా కొమ్మోయేదానికి. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఆ పాకిస్తాన్ అతను చిన్న స్కూటర్ వేసుకొని పోతున్నాడు చూడు, అది వచ్చేసి డెలివరీ అనమాట. ఎవరైనా డెలివరీ ఇచ్చాడంటే ఎత్తుకొని పోయి ఇచ్చేసేదానికి. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇంకా కోవిటోళ్ళ పిల్లలకు యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, గేమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ పేమెంట్ ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మనం ఏదన్నా చేసుకోవచ్చు. ఇక్కడ దూరంగా వచ్చేసి ఒక మట్టిలో అది ఆగిపోయింది. ఆగిపోయేతలకే వీళ్ళు ఇంకొక ఎక్స్చేంజ్ చేస్తున్నారు అనమాట. దాన్ని బగ్గీ అంటారు. దేశముద్రలో అల్లు అర్జున్ వేసుకొని పోయాడు చూడు, అది ఆయన వచ్చేసి దాంట్లో వేసుకొని పోయాడు అడవుల్లో. ఇక్కడ వచ్చేసి ఎడారిలో. యాక్చువల్లీ అవి యూజ్ చేసేది మొత్తం అంతా ఎడారిలోనే అది చూసి భయంకరంగా జలుబు చేస్తున్నది. మా మచ్చగాడు అంటున్నాడు ఒకసారి గుర్తున్నదా అని చెప్పేసి.
నేను వచ్చేసి ఇక్కడని కాదు, ఇంటికాడ ఇక్కడ ఫ్రంట్ టైర్ పైకి లేపి పోవడం అవి అలవాట్లు, స్టంట్స్ చేస్తూ ఉంటాం బైకులతో కార్లతో. ఇష్టము చిన్నప్పటి నుంచి, ఫ్యాషన్ అనమాట అది. ఒక దగ్గర 9 years బిఫోర్ వచ్చేసి ఆ మాదిరిగా స్టంట్స్ చేసి చెయ్యరు కొట్టుకున్నా. అప్పుడు మా మచ్చగాడు వచ్చేసి తీసుకొని పోయి జాఫ్రియా ముబారక్ కబీర్ హాస్పిటల్లో వేసాడు. వాళ్ళు మామూలుగా ఇంజక్షన్ కూడా వేయించాడు ఆడ, అంతా ఫ్రీగా. 2 తీసుకున్నాం అనమాట. అప్పుడు వచ్చేసి దినార్ నూసా ఎంత ఉండింది. ఇప్పుడు చూద్దాం ఈ పిల్లోలయా పెద్దోళ్ళయా. పెద్దవి కూడా ఉంటాయి బైక్లో, బాగుంటాయి చాలా. చూడు వరుసగా పెట్టేస్తున్నారు చూడు, అవన్నీ మొత్తం రెంట్కే, ఇక్కడనే తోలుకునేదానికి. బాగుంటాయి చాలా. దుమ్ము అయితే మామూలుగా లేదు. అది ఒక గంటకు వచ్చేసి 5 దినార్లు అంట, అరగంటకు వచ్చేసి 3 దినార్లు అంట. దాని తర్వాత వచ్చేసి నేను చెప్పిన పెద్దవి కావాలా అని చెప్పిన, అవి చిన్నవి కదా పెద్దవి కావాలా నాకు. అందరూ తోలుతారు, మేము కూడా తోలుతాం మామూలే అన్నాడు. 30 దినాలు కానీ తోలుతాం అన్నాడు. మట్టి అంతా అయిపోయింది అది, వాడికైతే మట్టి అంతా దుమ్ము కానీ మొత్తం బయట ఘోరంగా ఉన్నది. రెండు పెద్దవి చూద్దాం అని చెప్పేసి ఇటు వచ్చేసాను నేను. అక్కడ పెద్దవి ఉన్నాయి చూడు. అంటే చిన్నవి అంతకుముందు తోలు చేయించుకున్నాము, కొంచెం ఐడియా ఉండదు. పెద్దవి తోలితే కూడా బాగుంటుంది అని చెప్పేసి నాకైతే డౌట్గా ఉండదు. ఈ ఇసుకలో మన బండి ఇరుక్కుంటుందా వస్తుందా అని చెప్పేసి. వీళ్ళంతా తోలేదంతా రెంట్లు కాదు, ఇవన్నీ సొంతయే అంట. రోజేపట తీసేసరికి దుమ్మంతా నిండుకుంటుంది. రోడ్లకి ముక్కల్లోకి ఎంత పోతుంది దుమ్మంతా. గాలి విపరీతంగా ఉన్నది, దుమ్ము కానీ అంతా. ఇక్కడ వచ్చేసి 30 దినాలు ఉన్నాయి స్టార్టింగ్. 20 దినాలు అంటే అది మరీ అంత చిన్నదేం కాదు, పెద్దయే కానీ పిల్లలు ఆడుకునేది కాదు. అంతకుముందు పిల్లలు ఆడుకునే దాంట్లోనే చెయ్యరు కొట్టుకుని. చూద్దాం. మన మధ్యగాడు మటుకు చూసుకుంటా ఉన్నాడు. వీడి నుంచి లాస్ట్ దాకా ఉన్నది చూడు వరుసగా. అన్నీ పెద్దవి కానీ అమెరికన్ ఫ్లాగ్ కూడా వేసాడు. ఎంతంట? 25 చెప్తాం. ఇండియా పైకి వాడు 30 అన్నాడు, 25 అన్నారు. స్పీడు ఇదేంద్రా ఈ 25. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ పెద్దవి అనమాట బగ్గీలో. బయటకు వచ్చేసాము, చూద్దాం. ఎవరో తెలుగైనా ఉన్నాడు అంటాడు, వాడు పాకిస్తాన్ ఉంటాడు. మొత్తానికి అనుకున్న సాధించేసాము. వాడికి ఎట్లా ఒకటి చస్కా మస్కా చేసి అది వచ్చేసి ఎంత 30 దినాలు అంట. 5 దినాలకు బేరం అంటాము అట్లెట్ చేసి. మనం ఎట్లా ఉంటుంది ఆడికి పోయినా కూడా. వీడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి డబ్బులు లేవు అన్నాడు. మనం తీసే తలగా చూడు తొలదరం వీడు. అదొక సరదా అనమాట. ఇక్కడ వచ్చేసి కోటల్లో మనం తప్పితే ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మొత్తం సెలవులు ఇచ్చేస్తున్నారు కాబట్టి స్కూళ్ళకి కోటోళ్ళంతా ఇక్కడనే ఉంటారు. వాడుకుంటున్నాడు. మనం ఇప్పుడు వచ్చేసి కొత్త మిడిల్ ఆఫ్ గడార్లో ఉన్నామన్నమాట. చాలా దూరం అనమాట. ఒక మాట చెప్పాలంటే చూడ ఇసుకంతా నోట్లేకపోతుంది. మీకు వినపడుతుందో వినపడలేదు నాకు అర్థం కాలా అన్నది. ఇంక ఇక్కడ వచ్చేసి చెత్త కూడా ఎండ వేస్తుంది.
వీడు మనం పెట్టిన 5 దినాలకు దీనికి న్యాయం చేస్తాను మనము. వీడు ఏం చేసుకున్నా కూడా ఇబ్బందిలా. అంటే తీసుకునేటప్పుడు మన సివిల్ ఐడి, దాని తర్వాత తీసుకునేటప్పుడు తీసుకుంటాము. ఐడి కార్డు వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటాము. అయినా ఇబ్బంది కొట్టాలి, సేఫ్ కొట్టి ఆడేసి బండి కొనాలి. దీన్ని బగ్గి అంటారు. వాళ్ళ లక్ ఏమన్నారా, ఆడికి పోయి ఆడ ఆగిపోయింది అది బండి. వాళ్ళ లక్ తోటి ఎట్టున్నారు బండి చదరిగా ఆగిపోయింది అది బండి. దేనిగా అయిపోయింది తెలుసా? మనం వచ్చేసి మెంటల్లో జీరో కట్లో ఈ ఇసుకలో వాంచి ఆడుకొట్టినలా ఇంతసేపు రంగా అయిపోయింది. भाई अच्छा वाला दे भाई, किधर भी रुक जाता है. దాన్ని చూసి నిలబెట్టేశాను నేను. చైన్ ఇరిగిపోయింది. తీసుకోమా, మన చెయ్యి పడిందంటే కార్లు కానీ బండ్లు కానీ అదిరిపోవాలి అంతే. అటు చూడు బుడ్డి బుడ్డి తిప్పుకున్నాడు. దేనికంటే ముందు నేను ఒకసారి చెయ్యర కొట్టుకుంటాను, పక్కిలు తిప్పి ఉంటే అలవాటు కానీ జరుగుతూ ఉంటాయి. మామూలు అయ్యింది. ఎంత దుమ్ము పోతుందో నోట్లోకి. ఇక్కడ మామూలుగానే దుమ్ములేస్తా ఉంటే వీళ్ళు ఈ బగ్గీలో ఈ తిప్పి ఇంకా అంత ఎక్స్ట్రా ఇది చేస్తున్నారు. ఏరా ఇదన్నా పరిగెత్తందా పరిగెలేదా? పరిగెత్తండి ఇదా, పరిగెత్తండి ఇదా, ఎవరు చెప్ప తెలుసా? అదా ఎవరు ముందు తెగిపోయింది ఆడ చెప్పా? ఆడ కాదు, నేను తిప్పేది చెప్పడానికి ఇరిగిపోయింది. దానికంటే బాగున్నది పరిగెత్తుంది అంటే బాగున్నది. ఏం బయట కట్ట 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 అన్నది వేడిగా రావాలంటే రాండి. ఇక్కడ పెద్దవి ఉన్నాయి, సిటీలో వచ్చేసి చిన్న బండ్లే ఉన్నాయి. ఇంకా ఈ బగ్గీలు తిరిగేది కాకుండా కార్లతో కూడా తిరుగుతూ ఉన్నారు. మొత్తం ఫోటోలు పెట్టినాయి, ఆడ పెట్టినాయి, ఆడంతే ఆడ. ఏమైనా బండ్లు ఏమన్నా రిపేర్లు వచ్చాయంటే వీలైనంత వరకు వీళ్ళు మెకానిక్ మనం చేస్తాడనమాట. ఇదే విధంగా వెనకాల బండి పెట్టుకుని బండ్లో వేసుకొని లాక్కోపోతారు. వచ్చేసి కోవిడ్లో ఇలా
లైన్ వైర్లు ఇవన్నీ ఉన్నాయి కదా మొత్తం. ఇక్కడ వచ్చేసి టోటల్ బండి తిప్పేది లోకల్సే ఉంటారు మ్యాక్సిమం ఇక్కడికి వచ్చేది. బయట వాళ్ళు వచ్చేసి ఉంటారు కానీ తక్కువ. ఒక గంట అంటాం కానీ గంట మనం కాళ్ళం వేస్ట్. ఒక అరగంట ఒక 15 నిమిషాలు అంతే. అంతా దుమ్ము, మొత్తం దుమ్మే ఉంటుంది. కంట్లో మొక్కల్లో నోట్లో అంతా దుమ్మే. మా మచ్చగాడు జీరో కట్లు వేస్తున్నాడు. అసలు చీమలు కూడా వచ్చేటట్లేవు, ఆ రకంగా వేస్తున్నాడు. దుమ్ము కూడా లేపురా అంటే లేపలా పడిపోతుందేమో అని చెప్పేసి భయపడుతున్నాడు. అంతకుముందు నేను పడినా కాబట్టి అందుకోసం. రే బండిరా. ಎತ್ತು ಭಿನ್ನ ಆಯ್ತು పడ్డం కిందట్టే బోల పడింది. చాలా వెయిట్ ఉన్నది. ఒక్కడిని అయితే లేపలేకుండా అతి కష్టం మీద లేపినది దీన్ని. మళ్ళా వాళ్ళు ఎవరన్నా చూసినారంటే ఎక్కువ డబ్బులు అడుగుతారని. మనం చూసినా చూడకపోయినా వాళ్ళు అయితే చూసినారు. బండి పడిందని మటుకు కనుక్కున్నారు లాస్ట్లో. పల్టీ పడిందంట. ఇప్పుడేమో చెప్తున్నాడు చూద్దాం. అది వచ్చేసి దానికి చేయనారు అడిగినాము, పని చేయకన పోయింది. ఇంకోటి ఇచ్చాడు. ఇంకో దానికి వచ్చేసి ఇంజన్ రేపు ఇంజను అయిపోయింది కంప్లీట్గా. పెట్రోల్ లీక్ అయిపోతుంది. ఇక్కడ మచ్చగాడు భయపడుతున్నా. ఊరే వాళ్ళు ఏమన్నా అంటారా అని నేను చెప్పినా ఏమవుతుంది మహా అయితే రిపేర్కి డబ్బులు అడుగుతారు అంతే కదా. నేను చెప్పిన కూల్గా ఉంటారా, ఏమైతే దానికి ఏంది పెద్ద పంచాయతీ అని చెప్పిన. పనిచేసేది వచ్చేసి లోకల్స్ కాదు, వాళ్ళు బయట వాళ్ళే. ఒక అతను వచ్చేసి ఇండియా అతను, ఒక అతను వచ్చేసి పాకిస్తాన్ అతను. వాళ్ళు వచ్చేసి ఫోటోలు మేమేం చెప్పము, సర్లే పోండి ఏం కాదులే అని చెప్పినారు. అది ఇప్పటికైతే పంచాయతీ అయితే అట్టున్నది. అంతకుముందు వచ్చేసి ఒక బండి పడుతుంది ఇదే మాదిరిగా చేయించుకున్నా. అది పడినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవాలా. వీళ్ళు మటుకు అది పడ్డం కూడా తార్ రోడ్డు మీద పడింది. ఈ విధంగా మట్టిలో అన్న పడింది. బాగానే ఉండదు సేఫ్టీ. 5 దినాలు తీసుకున్నాము. మనం మా మచ్చగాడు అంటాడు 20 దినాలు ఖర్చు పెట్టి చేసినవరా నువ్వు, ఈ వాళ్ళకు నువ్వు కస్టమర్ కాదురా, వాళ్ళకి నష్టం రా నువ్వు అన్నాడు. సరే మనం వచ్చిన దానికి న్యాయం చేయాలి కదా అని చెప్పేసి న్యాయం చేసాము. ఎంతటితో ఇవాళ పంచాయతీ అయిపోయింది. మనం వెళ్ళిపోదాం.
వీడియో చూసినాడు కదా, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు ముందు మంచి మంచి వీడియోస్ ఉంటాయి, మంచి మంచి కంటెంట్తో మేము ఎందుకు వస్తాము. శివ మా మచ్చగాడు సిగ్గుపడుతున్నాడు. ఇది ఓకే, శివ అగైన్.